రమ్మంటే రారనుకున్నారా లేరనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాయించుకున్నాడు, వారినట్టు ఉంటున్నట్టు వస్త్రం మార్చుకోవాలనుకున్నారా? అదే వేడి, అదే పౌరుషమా? దెబ్బ కాయ. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే వస్తా. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ గా చెప్పొచ్చు. అదే ఇప్పుడు మన నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు అయితే ఎలా? సో బాలయ్య బాబు గారు అయితే ఎలా? చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏదేమైనా రెండు ఒకటే. అంటే గేమ్స్ అంటే ఒకలాగా ఉంటుంది, స్పోర్ట్స్ అంటే ఒకటి. ఏదైనా చాలా సంతోషం. ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ చూస్తుంటే చాలా మనసు పులకించిపోతుంది. యథా రాజంతే తదా పూజంతే అన్నట్టుగా, ఎక్కడ నారిని పూజించబడుతుందో అక్కడ అన్నట్టుగా శుక్లాం భరతరం విశ్వం శశివర్ణం చంద్రభుజం ఎత్ర రాజ్యంతే తత్ర పూజంతడిగా బుల్బుల్ సితారా రహే హమారా. ఏదేమైనా ఆ రోజు నాన్నగారు కూడా ఎన్నో పోలీస్ పాత్రలు చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా వారిని ఉరిపుచ్చుకుని ఈ రోజు నేను కూడా ఎన్నో పోలీస్ పాత్రలు చేశానని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బాలయ్య. సో ఒక అభిమాని ఉండి డైలాగ్ చెప్పమని అడిగారండి. సో అప్పుడు డైలాగ్ చెప్తే ఇలా గ్యాప్లు ఉండవండి. డైలాగ్ చెప్తే డైరెక్ట్ గా డైలాగ్ లెక్క వెళ్ళిపోతారు. ఆయన ఎంత ఫాస్ట్ గా డైలాగ్ చెప్తారో చూడండి. మామూలుగా మాట్లాడినప్పుడే ఆయన గ్యాప్లు ఇస్తూ ఉంటారు. అదే డైలాగ్ అయితే ఇవ్వరు. ఎలా ఉంటుందో